సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏకాదశంలో గురువు బాగున్నారు, దశమంలో శుక్రుడు, అష్టమంలో శని బలంగా ఉన్నారు, శుక్రుడు బాగున్నారు. అలాగే ఏకాదశిలో కూడా గురువు బాగున్నాడు. ఏకాదశిలో శుభగ్రహ ఉండడం వల్ల లాభాలు బాగుంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నా కూడా లాభాలు బాగుంటుంది. ఇటు కెరియర్లోనూ ఇటు వ్యాపారంలోనూ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ, ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వచ్చిన అవకాశాలని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరుచుకుంటారు. నూతన గృహం కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి సంబంధం కుదిరిన ఒక ఆనందం వ్యక్తపరుస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఒకప్పుడు స్నేహితులే మోసం చేశారు అని బాధపడిన వాళ్ళకి మళ్ళీ తిరిగి స్నేహితులే మీకు అండదండలుగా నిలవడం ఇదొక మంచి తరుణం అని చెప్పచ్చు. కుటుంబంలోని ఐక్యమత్యం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల మమకారం ఎక్కువగా ఉంటుంది. ఇటు జీవిత భాగస్వామి కావచ్చు, అటు సంతానం కావచ్చు, ఎటువంటి లేని ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్యపోతాయి. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ధాన్యం వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ వీళ్ళకి అనుకూలంగా ఉంది. అయితే ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏవైతే పెండింగ్లో ఉన్న బిల్స్ అయితే క్లియర్ చేయగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా సానుకూలంగానే ఉంది. పై చదువులకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత జాప్యం జరగవచ్చు, జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. షష్ఠ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. వీరికి అష్టమ శని నడుస్తోంది. అయినా సరే శని వీరికి కొంచెం అనుకూలంగానే ఉంది కాబట్టి ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి సమస్యపోతాయి. అయితే నిర్లక్ష్యం మటుకు చేయొద్దు. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ముఖ్యంగా 2 వీలర్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, అదేవిధంగా మంగళవారం, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.